హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను బాగున్నానండి. ఇవాళ నేను ఆలూ బజ్జీ చేద్దాం అనుకున్నాను. సో ఆలూ బజ్జీకి నేను ఒక గిన్నెలో శనగపిండి వేసేసుకున్నాను. శనగపిండి వేసుకున్నా నేను 3 to 4 స్పూన్స్ పెద్ద పెద్దవి బియ్యం పిండి వేసుకున్నాను. సో బియ్యం పిండి, శనగపిండి వేసుకున్నాను. బియ్యం పిండి అయితే కంపల్సరీ వేసుకోవాలండి, లేకపోతే క్రిస్పీగా రావు. సో నేనైతే కంపల్సరీ బియ్యం పిండి వేస్తాను. సో నేను తీసుకున్నాను, బాగానే తీసుకున్నాను కాబట్టి శనగపిండి నేను 3 to 4 స్పూన్స్ బియ్యం పిండి వేసేసాను. అవన్నీ వేసేసాక చక్కగా మనం ఉప్పు వేసుకోవాలి, తగినంత రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి. అలాగే జీలకర్ర వేసుకోవాలి, పసుపు వేసుకోవాలి, అలాగే కొంచెం కారం వేసుకోవాలి. మనం కారం లేకపోతే బాగోదు కదా, సో కారం వేసుకోవాలన్నమాట. నేను 1 స్పూన్ వేసాను, ఇంకొంచెం వేసాను. ఇప్పుడు మొత్తం అంతా దీన్ని కలిపేసి మనం దీన్ని ఒక బ్యాటర్ కింద తయారు చేసేస్తాం. ఆ కన్సిస్టెన్సీ ఏంటో మీకు తెలుసు కాబట్టి నేను మొత్తం అంతా కలిసేటట్టు నేను కలిపేస్తాను. అలాగే ఇలాగ నేను స్లైసెస్గా రెడీ చేసి పెట్టుకున్నాను బంగాళదుంపల్ని. ఇవి చూసారు కదా, చక్రాలుగా నేను చక్కగా చేసుకుని మనం బజ్జీకి వేసుకునేటట్టు రెడీ చేసి పెట్టేసుకున్నాను. ఇప్పుడు ఏం చేస్తానంటే వీటిల్ని నేను ఈ బ్యాటర్లో ముంచేసి వేసేస్తూ ఉంటానన్నమాట. సో నేను ప్యాన్ పెట్టేసుకున్నాక మీకు మళ్ళీ చూపిస్తాను. సో ప్యాన్ పెట్టేసుకున్నానండి, నూనె వేసేసుకున్నాను, తగినంత నూనె వేసేసుకున్నాను. బ్యాటర్లో ముంచి నేను ఆ చక్రాలుగా ఉన్న ఆలూని వేసేస్తున్నాను. ఒక్కొక్కటిగా వేసేస్తాను. సో మనకి ఆ నూనెలో ఎంత పడతాయో ఫ్రీగా మూవ్ అవ్వాలి కదండి, అందుకని ఇరిగించుకోకుండా ఎన్ని వేయాలో అన్ని వేసుకుని మనం వేయించేసుకోవాలి. చాలా బాగుంటాయండి, చాలా చాలా క్రిస్పీగా ఉంటాయి. నేను ఎలాంటి సోడా వేయకుండానే అవి మంచిగా పొంగినట్టు వస్తాయన్నమాట. బయట అయితే సోడా వేస్తారు, బట్ నేనైతే వెయ్యను. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకునే వాళ్ళు కూడా ఉంటారు, నేను వెయ్యలేదండి. నేను జస్ట్ మీకు చూపించినవి ఏమేమి వేసానో అవే వేసాను. వేసుకునే వాళ్ళు వేసుకోవచ్చు, నో ప్రాబ్లం. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవచ్చు, గరం మసాలా వేసుకోవచ్చు, వేసుకునే వాళ్ళు వేసుకోవచ్చు. నేనైతే చాలా సింపుల్గా ఈజీగా చేసుకునే ఆలూ బజ్జీ, చాలా ఈజీగా చాలా బాగుంటుంది. పిల్లలు తిన్నా ఏం ప్రాబ్లం ఉండదు, ఎందుకంటే ఒకటి తర్వాత ఒకటి తింటారు కదా. ఎలాంటి ఎఫెక్ట్ రాకుండా ఉండాలి అంటే మాత్రం ఇలా మనం జీలకర్ర కూడా డైజెషన్కి మంచిది కాబట్టి ఇలా మనం వేయించేసుకుంటే చాలా బాగుంటాయండి. అంటే అవన్నీ వేసుకోకుండా చాలా సింపుల్గా ఈజీగా చేసేసుకుంటే మాత్రం సూపర్ ఉంటాయి. అవి కొంచెం వెంటనే కదపకుండా ఉంటే మాత్రం అవే వచ్చేస్తాయి. ఇలా ఒక్కొక్కటిగా తిరిగేసేసుకుని బాగా రెడ్ కలర్గా వచ్చేసాక మనం ఆలూ బజ్జీని తీసేసుకోవచ్చు. చాలా చాలా టేస్టీగా ఉంటాయి. రసంలో నంచుకోవచ్చు, సాంబార్లో నంచుకోవచ్చు, అలాగే అన్నంలో అద్దుకుని తినచ్చు. మామూలుగా స్నాక్గా కూడా తినచ్చు కదండి. మనం ఈవినింగ్ పూట స్నాక్గా తినచ్చు. టమాటో సాస్లో బాగుంటుంది. మన దగ్గర ఏమైనా చట్నీస్ ఉంటే ఆ చట్నీస్లో కూడా నంచుకోవచ్చు. చాలా 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 బాగుంటుంది. ఇంకా టమాటో సాస్లో అయితే అల్టిమేట్ ఉంటుందన్నమాట. ఆలూ బజ్జీ టమాటో సాస్ సూపర్ కాంబినేషన్ అనమాట. సో ఇలా చక్కగా వేగిపోయినట్టు మీకు చూసారు కదా ఎంత పొంగాయో. నేను సోడా వేయకపోయినా ఎంత బాగున్నాయో చూసారా, చాలా టెంప్టింగ్గా ఉన్నాయి కదా. అలా టెంప్టింగ్గా ఉన్నప్పుడే మనం చక్కగా ఇలా ఒకటి తర్వాత ఒకటి ఇలా వేయించేసుకుని ఆ కలర్ వచ్చేసింది చూసారా, మనం కావాల్సిన కలర్ ఆలూ బజ్జీ కలర్ వచ్చేసింది. ఆ కలర్ రాగానే మనం తీసేస్తామన్నమాట. చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. దయచేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి. ఇంకో నలుగురికి షేర్ చేయండి, నా ఛానల్ని ప్రమోట్ చేయండి. బట్ ట్రై చేయండి, చాలా బాగుంటాయండి. మీరు ట్రై చేసి నా కామెంట్ బాక్స్లో పెట్టండి. చాలా చాలా టేస్టీగా ఉంటాయి. సాంబార్లో నంచుకుంటే, రసంలో నంచుకుంటే మాత్రం అల్టిమేట్ ఉంటాయి. ఇంకా టమాటో సాస్లో చెప్పక్కర్లేదు, పిల్లలు అయితే చాలా ఇష్టపడి తింటారు. సో డూ ట్రై ఇట్ అండి, చాలా చాలా టేస్టీగా ఉన్నాయి. కొంచెం వెంటనే తీసేయకూడదండి, అందుకే చెప్తున్నాను. కొంచెం బాగా రెడ్ కలర్లో వచ్చి తీస్తేనే లోపల ఉన్న ఆలు కూడా బాగా ఉడుకుతుందనమాట. లేకపోతే వెంటనే మనం తీసేసామంటే అది సరిగ్గా ఉండదు, కసకసమని ఉంటుంది. సో డూ ట్రై ఇట్ అండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి. చాలా చాలా టేస్టీగా ఉండే ఆలూ బజ్జీ చాలా టేస్టీగా ఉంటుంది. బాయ్ అండి.